మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా కొడుకు ఎమ్మెల్యే లెక్క ఉంటాడయ్యా, కేసాయి లెక్క ఉంటాడయ్యా. వ్యూస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. గత కొన్ని రోజులుగా ఆన్లైన్ మోసాలంటూ బెట్టింగ్లంటూ యువత అనేది ఈజీ మనీకి అలవాటు పడి చాలా ఖరాబ్ అయిపోతుంది. ఈ మాట ఎందుకన్నానంటే మనం ఇంతకుముందు ఒక వీడియో చూసాము. వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలంలోని నందనాయక్ తండాలో ఒక యువకుడు తను తీసుకున్నటువంటి బైక్ లోను కట్టలేక ఆ ఫినాన్షియల్ వేధింపుల వల్ల చనిపోవడం జరిగింది. ప్రస్తుతం మనం అదే ఊర్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఒక గ్రామస్తుడు, అంటే ఈ ఊరికి సంబంధించిన ఒక గ్రామస్తుడు మనతో మాట్లాడాలని ప్రయత్నించాడు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. తన ఒక సీనియర్ సిటిజన్, ఒక 60 సంవత్సరాల పైన ఉంటుంది. అసలు యువత ఎందుకు ఈ విధంగా మారుతున్నారు, యువత ఎందుకు ఈ చెడు దారిలో వెళ్తున్నారు, ఈజీ మనీకి ఎందుకు అలవాటు పడుతున్నారు, ఇలాంటి వాటి గురించి మాట్లాడాలని వాళ్ళు మనతో ప్రయత్నించారు. ఇలాంటి విషయాల గురించి వారితో మాట్లాడదాము. మీ పేరేం పేరండి? వెంకన్న బాదావతి వెంకన్న. ఇప్పుడు ఎవరైతే ఆ పిల్లగాడు కూడా మీకు మనవాడు అవుతాడు, మీ మనవడు అవుతాడు. ఏంటండి అసలు ఎలా మీ విలేజ్లో, అంటే మీ విలేజ్లో ఇలాంటి సంఘటన జరిగింది కదా, చాలా చిన్న వయసు, 21 సంవత్సరం 22 సంవత్సరాలు ఉంటాడు, డిగ్రీ చదివే వ్యక్తి. ఈ ఫినాన్షియల్ వేధింపులని ఇలాంటివి జరగడం వల్ల తను సూసైడ్ చేసుకోవడం ఎందుకు? యువత అనేది ఆవేశపూరితంగా ఇలాంటి నిర్ణయాలు చాలా మంది తీసుకుంటారు. మీరు చాలా సీనియర్, ఇలాంటివి చూసే ఉంటారు. వీటి నుంచి మీకు స్పందన. ఓకే అండి. ఇప్పుడు పిల్లలు కాలేజీకి ఇంట్లో నుంచి పంపిస్తారు, హాస్టల్లో కానీ ఇంకెక్కడో కానీ కాలేజీకి కానీ వెళ్తూ ఉంటారు. ఈజీ మనీకి అలవాటు పడి ఆన్లైన్ బెట్టింగులు అనేటివి ఒకటి ఉంది, దానికి అలవాటు పడి జల్సాలకు అలవాటు పడి ఈ విధంగా మోసపోతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా చదువు రాకపోయినా, వ్యవసాయదారుడైనా, వ్యవసాయ కూలీ అయినా కూడా మా బాబు ఏం చేస్తున్నాడు, ఎలా చదువుతున్నాడు, మీ కాలేజీకి వస్తుండు కదా, ఏమన్నా పొరపాట్లు చేస్తున్నాడా అనేది ఈ తల్లిదండ్రులు అడగలేకపోతున్నారు. ఇది మెయిన్ పొరపాటు తల్లిదండ్రులది. కొంచెమన్నా కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకుంటే ఇప్పుడు మా మనవడే కాదు, ఇట్లాంటి తప్పులు జరగవు. ఇట్లా తల్లిదండ్రులకు పర్యవేక్షణ లోపం చాలా ఉందంటారు. చాలా ఉందండి. ఇప్పుడు మా మనోడు ఇప్పుడు వాళ్ళ నాన్న మనోడు అవుతాడు, ఆ అబ్బాయి కూడా మనోడే అనుకుందాం. ఇప్పుడు తనకు చదువు లేదు, వ్యవసాయదారుడు, పని మీద ఉన్న కాన్స్ట్రేషన్ అబ్బాయి మీద పెట్టలేకపోయిండు. అయ్యో నా కొడుకు ఎక్కడి నుంచో బండి తీసుకొచ్చిండు, తల్లి తండ్రి ప్రోత్సాహం లేకుండా బండి కొనుగోలు చేసిండు. అప్పుడన్నా కనీసంగా ఇప్పుడు ఆ అబ్బాయి కానీ కాకుండా వేరే అబ్బాయి, వేరే వ్యాప్తంగా కూడా ఆ తల్లిదండ్రులు అందరి కొడుకులకు కూడా ఏంది బాబు ఇది, ఎక్కడి నుంచి కొన్నావు, ఎందుకు కొన్నావు, మన స్థాయి ఏంటిది, రేపు నువ్వు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఎట్లా, నీకేమన్నా ఇబ్బంది అయితే మా పరిస్థితి ఏంది, నీ పరిస్థితి ఏంది, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం కదా మేము, మరి ఎట్లా ఇది అనేది కొంచెమన్నా అడగలేకపోతున్నాను. ఇప్పుడు ఈ కానీ కాదు కానీ ఇంకా వేరే ఇంకా తల్లిదండ్రులు కూడా గుంజి అడగలేకపోతున్నారు. పిల్లల్ని కూర్చోబెట్టి క్లాస్ తీసుకోలేకపోతున్నారు. కాలేజీకి కూడా వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఎవరైతే ఆ విష్ణు చనిపోయిన వ్యక్తి తను తీసుకున్నటువంటి నుండి తల్లిదండ్రులకు తెలియకుండా తను కొనుగోలు చేసినటువంటి, అంటే వాళ్ళ ప్రమేయం ఏమీ లేదు, అంటే ఆ పైసలు ఎలా వచ్చాయి, ఎలా కట్టాడని వచ్చినా వాళ్ళు అడగలేదని మీరు అంటున్నారు. తెలియదు, వాళ్ళకి తెలియదు. తెలియదు. పాపం వాళ్ళ నాన్న చాలా అమాయకుడు, కష్టజీవి, పొద్దుందాకా కష్టపడతాడు. సొంత పొలం లేకపోయినా కౌలుకు తీసుకొని కష్టపడే మనస్తత్వం. కొడుకులను నమ్మిండు ఆయన, కానీ ఇట్లా మోసం చేస్తారని చెప్పి అనుకోలే ఆయన. ఏ కొడుకులైనా కూడా ఇక్కడ దాకా మెడదాకా సమస్య వచ్చినా కూడా చెప్పుకోవాలి ఇంటికి వచ్చి, నాకు ఈ ఇబ్బంది వచ్చింది, ఏదన్నా బ్రతికి సాధించాలి. కానీ చనిపోయి కూడా సాధించేది ఏముంది? నువ్వు తీసుకొని నీ ప్రాణాలు నువ్వు తీసుకొని వెళ్ళిపో. నిన్ను నమ్ముకొని తల్లి తండ్రి నీ సోదరుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, అది కూడా ఆలోచించనుండే, అది కూడా ఆలోచించలే తాను. ఇదంతా ఆ యువకుడు చేసినటువంటి అంటే జల్సాల కొరకు కావచ్చు, ఏదైతే ఎంజాయ్మెంట్ కొరకు తన బండి కొనుగోలు తన నాన్నకు తెలియకుండా బండిని కొనుగోలు చేసి దాని ఈఎంఐ కట్టలేక తను ఇలాంటి పరిస్థితి తీసుకున్నాడు. అవును, కరెక్టే. అది బండి తీసుకున్నప్పుడు కూడా తల్లిదండ్రులు వచ్చి కూర్చోబెట్టి, నాన్న ఇది ఎట్లా తీసుకున్నావు,
మనకు ఆదాయం లేదు కదా, నువ్వు కాలేజీకి వెళ్తున్నావు, నీ కాలేజీని చూసి అంత పెద్ద బండి షోరూమ్ వాడు ఎలా ఇచ్చిండు, నువ్వేం చెప్పినావు, మరి నువ్వు కొనుగోలు చేసేటప్పుడన్నా నాకు ఒక్కసారి చెప్పాలి కదా అని చెప్పి కూడా అడగలేకపోయారు. ఏ తల్లిదండ్రులు అడుగుతలేరు, అసలు పిల్లల్ని పట్టించుకుంటలేరు నా వరకు అయితే. అసలు దాని గురించే మాట్లాడారు. నా కొడుకు ఏదో సీఎం అయిపోతాడు, నా కొడుకు ఏదో ఇది అయిపోతాడు, ఈ అబ్బాయి అని కాదు కానీ తల్లిదండ్రుల ప్రవర్తన లోపమే ఈ చావులకు ముఖ్య కారణం నా వరకు అయితే. ఇక్కడ ఉన్నటువంటి ఇతను చెప్పేది ఏంటిదంటే, నాట్ ఓన్లీ ఈ యొక్క విష్ణువే కాదు, చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల మీద పర్యవేక్షణ లోపం వల్ల వాళ్ళు చేసేది ఏంటిది అని అడగక, అంటే కొంతమంది పిల్లలు వాళ్ళు చేసుకుని వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ పోతూ ఉంటారు. లేదా వాళ్ళ బైక్ ఎక్కడికెళ్ళి తీసుకొచ్చారు, వాళ్ళు ఫోన్ ఎలా కొనుక్కున్నారు, వాళ్ళు చదువుకునే టైంలో వాళ్ళకు మనీ ఎక్కడికెళ్ళి వచ్చేది, ఇలాంటి ఆలోచించరు. ఏదో కొన్నారు కదా అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అది ఒక దొంగతనం చేసి తీసుకున్నటువంటిదా, లేకపోతే ఎక్కడన్నా కొనుగోలు చేసినటువంటిదా, తర్వాత దానికి కట్టవలసిన ఈఎంఐ ఎలా కట్టాలి, ఇలాంటివి కూడా వాళ్ళు ఆలోచించుకుంటూ వాళ్ళు తీసుకుంటారు. చివరికి ఇలాంటి పరిస్థితిలో దుర్మరణం చెందుతూ ఉంటారు. అంటే ఆ అబ్బాయి కూడా సేమ్ ఇదే పరిస్థితి. ఇక్కడ ఏదైతే ఆ విష్ణు అనే మనం చెప్పుకుంటున్నామో, ఆ విష్ణు అనే అబ్బాయి తను ఒక బైక్ కొనడం జరిగింది తల్లిదండ్రులకు తెలియకుండా. తెలియకుండా కొన్నటువంటి బైక్ ఈఎంఐ కట్టలేక, మరియు కట్టలేని సమయంలో అక్కడ ఉన్న ఫైనాన్సర్స్ వేధింపుల వల్ల తను ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక, తను అటు ఈఎంఐ వాళ్ళని అంటే ఫైనాన్షియల్ని సంజాయించలేక, తను లాస్ట్కు ఇలా ఊర్లోనే ఇక్కడ ఉన్న వాళ్ళ వ్యవసాయ భూమిలోనే తను దూకి తన బలన్మరణం చెందాడు.